హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము యాదగిరిగుట్టకు వచ్చామండి. ఎందుకంటే చిన్నోడికి వెంట్రుకలు ఉండే స్వామివారికి సమర్పించాలి అని చెప్పేసి యాదగిరిగుట్టకు వచ్చాము. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు మాకు కూడా ఇక్కడే తీశారంట, అందుకని చిన్నోడికి కూడా మొక్కుకున్నారు. దట్టు మా డాడీ పేరు యాదగిరి, సో అందుకని చెప్పేసి మేము యాదగిరి నరసింహస్వామిని బాగా నమ్ముతాము. అందుకని చిన్నోడికి వెంట్రుకలు తీద్దామని వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఆఫ్టర్నూన్ అయ్యిందండి మేము వచ్చేసరికి. నేను, ప్రియ, అమ్మ, అన్నయ్య, వదిన, చిన్నోడు మేము వచ్చాము. మా హస్బెండ్ రాలేదు, తనకి నైట్ షూట్ ఉండడం వల్ల. ఇక్కడికి మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. ఆఫ్టర్నూన్ అయ్యాక మేము పైకి వెహికల్లో వస్తామని అనుకుంటే 2 hours టైం పడుతుంది, వెయిట్ చేయాలి అని చెప్పారు. సో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి మేము ఆటోలో పైకి వచ్చాము. పైకి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే గుండు కిందనే తీస్తారని తెలిసింది. మళ్ళీ అన్నయ్య, వదిన, చిన్నోడు కిందికి వచ్చి గుండు తీపిచ్చుకొని స్నానం చేపించి మళ్ళీ పైకి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి మేము ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసాము. అక్కడ ఎవరో డాగ్ని తీసుకొని వస్తే ఆ డాగ్తో కాసేపు ఆడుకున్నాను. ఆ తర్వాత టికెట్స్ ఓపెన్ చేశారనంటే వెళ్ళి టికెట్స్ తీసుకున్నాను కౌంటర్ దగ్గర. 300 టికెట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అది 6 to 7 ఆ టైంలో ఇస్తారు అని చెప్పేసరికి మేము 150 టికెట్ తీసుకున్నాక దర్శనం కోసం అని వెళ్ళాము. 2 hours పట్టింది. నార్మల్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా క్రౌడ్ ఉండే మళ్ళీ 4-5 hours పడుతుందంటే చిన్నోడికి ఇబ్బంది పడతాడు, చికాకు చేస్తాడని చెప్పేసానని మేము టికెట్ తీసుకొని వెళ్ళాము. దర్శనం అయిపోయాక వాడితో ఇలా చిన్నగా చేశారు. వాడు చల్లగా ఉంది గుండు అని చెప్పి ఇలా అనుకుంటున్నారు. ఆ తర్వాత ఒక లేక్ ఉంటే అక్కడ దర్శనం అయిపోయాక ఆగి ఫుడ్ తినేసి మళ్ళీ మేము అక్కడ నుండి స్వర్ణగిరికి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ మేము స్వర్ణగిరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాము అన్నది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్.